ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాము మీకు అందరూ కూడా వందనములు. ఈరోజు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకోగలిగితే, "నీ కాఠిన్యమును మార్పు చెందని ఈ హృదయమును అనుసరించి దేవుని ఉగ్రతను అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరిచినప్పుడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు." ఒక విధంగా చెప్పాలంటే ఈ వచనము దేవుని యొక్క తీర్పును అలాగే మానవుని యొక్క హృదయ స్థితిని ఈ వచనం తెలియజేస్తుంది. ఎందువల్ల మానవుడు దేవునికి దూరం అవుతాడు అంటే దేవుని ఉగ్రతకు లోనవుతాడు అంటే తన హృదయం యొక్క కాఠిన్యము, మార్పు పొందని మనస్సు. హృదయం యొక్క కాఠిన్యం అంటే ఏంటంటే దేవుని యొక్క సత్యమును అలాగే ఆయన దయను అంగీకరించలేకపోవడం. అలాగే మార్పు పొందని హృదయము అంటే చేస్తున్న తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తూ నేను మారాలి, నన్ను నేను సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశము లేకపోవటం. ఇలాంటి గుణాలను బట్టి దేవునికి మనము దూరం అవుతున్నాం. మనము దేవునికి ఎంత దూరం అవుతామో అంటే ఎంత పాపాలు చేసుకుంటూ పోతామో అంత ఉగ్రత దేవుని దగ్గర పెరుగుతూ ఉంటుంది. దేవునికి మనం విరోధైతే ఇక మనల్ని కాపాడేది ఎవరు? చాలా భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి. భయంకరమైన దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే ఇప్పుడే మనం చేస్తున్న తప్పుని ఆయన యందు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఇలా జీవిస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి రక్షణ ఇస్తాడు. అలా కాకుండా చేస్తున్న తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇందులోనే నాకు ఆనందం ఉంది, ఇందులో నాకు సుఖం ఉంది, ఇది నాకు బాగుంది అని పాపాలు చేసుకుంటూ వెళ్ళామనుకో ఖచ్చితంగా ఏదో ఒక రోజు పాపం పండుతుంది. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. అప్పుడు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు.